సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. యేసు ప్రభువుని సిలువ వేసేదానికి ముందుగా ఆయన యాత్రలో చివరి యాత్ర ఇది యెరూషలేముకు వెళుతున్న యాత్ర. యేసు ప్రభు మళ్ళా రావడం వెళ్ళటం అంటూ ఉండదు. ఇక ఆ తర్వాత సిలువకు అప్పగించబడడం, సిలువ వేయబడటం, ఆయన పునరుద్ధానాన్ని లేవడం అనే చరిత్ర ఇందులోని గొప్ప విశేషం. అయితే చివరగా వెళ్ళే యాత్రలో ఆయన ఒక కోరుకున్నాడు. అన్నిటికంటే విశేషమైన కోరిక ఏమిటో తెలుసా? నన్ను మోసే ఒక గాడిద నాకు కావాలి. యేసు ప్రభు కోరిన కోరికలో నీకు ఒరిగేది నాకు జరిగేది ఏమిటో జ్ఞాపకం చేసుకుని వాక్య పెరుగులో నడవడం మనకు చాలా మంచిది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనికి వెళతారు. 21వ అధ్యాయంలో కొన్ని మాటలు మీరు జాగ్రత్తగా చదువుతారు. మొదటి నుంచి చదవడానికి ఇష్టపడండి. అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలను. ఇక్కడ రాయబడిన చరిత్ర ఏమిటంటే, ఆయన ఒలీవల కొండ సమీపంగా వచ్చినప్పుడు ఆయన తన ఎదురుగా ఉన్న గ్రామాలు చూస్తూ శిష్యుల్లో ఇద్దరిని పిలిచి అన్న మాట ఏమిటో తెలుసా? ఎదుటినున్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళి ఆ ఊరి బయట వాకిట 2 మార్గాలకు మధ్యలో ఒక గాడిద కట్టబడి ఉంటుంది, దానికి ఒక పిల్ల ఉంటుంది. మీరు విప్పి నా కొరకది తోలుకొని రండి. ఒకవేళ దాని యజమాని కానీ వచ్చి ఎవరైనా వచ్చి దాన్ని ఎందుకు ఇప్పుతున్నారు అని అడిగితే మీరు చెప్పాల్సిన ఒకే ఒక మాట, అది ప్రభువునకు కావలసి ఉన్నది. ఈ ఒక్క మాట జాగ్రత్తగా గమనించండి. కోరుకోవడానికి చాలా వస్తువులు ఉన్నాయి, జీవాలు ఉన్నాయి, కానీ ఆయన కోరుకున్నది ఒక గాడిదను మాత్రమే. ఆ గాడిదను ఎందుకు కోరుకున్నాడో మొదలు తెలిస్తే మన జీవితం ధన్యత అనే రేవుకు చేరగలుగుతాం. నాకు ఆ గాడిద కావాలి, అది నన్ను మొయ్యగలగాలి, నేను దాని మీద ప్రయాణం చేయాలి అనే ఆశతోనే ఆయన గాడిదను ఎన్నుకున్నట్టుగా మనం గమనిస్తూనే ఉంటాం. గాడిదను కోరుకున్నాడట, గాడిద పిల్ల కావాలి అంటున్నాడు. అసలు ఇంతకీ గాడిద కోరుకోవడానికి గాడిదకు ఉన్న లక్షణాలు ఏమిటి? ఒక క్షణం గాడిద దాని అనుభవాలు కొన్ని చెప్పి కొంచెం ముందుకు వెళతాను. ఇర్మియా గ్రంథంలోకి వెళతారు. ఇర్మియా గ్రంథంలోని 2:24లో ఇలాగున రాయబడి ఉంది, అరణ్యమునకు అలవాటు పడిన
ఏంటది? చాలండి. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద. తర్వాత ఏం రాసింది? అదే ఒక గాలిని పీలుస్తుంది. 3 మాటలు అందులో రాయబడ్డాయి. గాడిద గురించి మొదటి మాట ఏమిటంటే, ఇది అలవాటు పడిన గాడిద. దేనికి అలవాటు పడిందట? అరణ్యమునకు అలవాటు పడిన గాడిద. ఆ అరణ్యం అనే పదం పక్కన పెడితే అలవాటు పడిన గాడిద అని చెప్పండి. ఈ ఇంచుమించు గాడిద అలవాటు పడిపోయిందట. ఈ గాడిద మన జీవితంలో నాకు నీకు పోలిక అనే విషయం మనం ఎరుగుదాం. అలవాటు పడిన గాడిదలు కొన్ని ఉంటాయి. అంటే నేనైనా మీరైనా ప్రభువుని నమ్మకమునుపు, ప్రభు వాక్యానుసారంగా నడిపింపబడడం తెలియక మునుపు మనం కూడా అలవాటు పడిన గాడిదలమే. అరణ్యానికి అలవాటు పడిన గాడిద, చీకటి కార్యాలు చేయడానికి అలవాటు పడిన గాడిద, అపవిత్రతనే పోగు చేసుకుని దానిలోని మకాం పెట్టే గాడిద, ఇతరులను మోసం చేయడానికి అలవాటు పడిన గాడిద, తన జీవితంలో తనదే భక్తి అనుకుంటూ ఇతరుల మీద నిందలు మోపేందుకు ఇష్టపడే గాడిద. అలవాటు పడిన గాడిద. నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నీకు జన్మనిచ్చాడు కదా. ఆ జన్మ దేవుని ద్వారా కలిగింది. ఆయన తన పోలికగా నిన్ను సృష్టించాడు. కానీ నీవు దేవుని పోలికగా దేవుని మార్గంలో నడవక అలవాటు పడిన గాడిదలాగా అయిపోయావు. అలవాటు పడిన గాడిదను ఎంత మందలిద్దామనుకున్నా దానిలో మార్పు కలగదు. ఉదాహరణకు త్రాగుతున్న వారు చూడండి, వాళ్ళకు మంచి మనసు ఉంటుంది. కానీ మనతో ఎంత ప్రేమగా మంచిగా మాట్లాడినా సమయం వచ్చేటప్పటికి వాళ్ళ టైం ప్రకారం వాళ్ళ మనసు వాళ్ళ యొక్క ఆలోచనలు దూరంగా వెళ్ళిపోతాయి. అంటే తాగే టైం ఉంది, ఆ టయానికి వెళ్ళిపోవాలి. అంటే అలవాటు పడిపోయాడు. కొంతమంది జీవితంలో కొన్ని వ్యసనాలకు అలవాటు పడిపోయారు. ఇంతకీ గాడిదట ఊరికి అలవాటు పడలా, ప్రజలకు అలవాటు పడలా, 10 మంది సంచరించే ఆ కార్యక్రమానికి అలవాటు పడలా. ఇది ఎంతకి అలవాటు పడింది ఎక్కడయ్యా అంటే అరణ్యానికి. అరణ్యము అనగానే నిషిద్ధ స్థలమని, అరణ్యం అంటే జనసంచారము లేనిదని, అరణ్యము అంటే ముళ్ళపోట్ల బాటని, అరణ్యము అంటే ఒండ్రు పెట్టడానికి సరిపోయే భయంకరమైన స్థలము అనే సంగతి మనకు ఇట్టే బైబిల్ బోధిస్తానే ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ గాడిద అరణ్యానికి అలవాటు పడిపోయింది. అక్కడికి దానికి హద్దు పద్దు ఉండదు. పరిగెత్తాలనుకుంటే పరిగెత్తుంది, ఇసుక మీద దొరలాలంటే దొర్లుతుంది, ఒండ్రు పెట్టి అరవాలంటే అరుస్తుంది. ఏమైనా చేయని దానికి స్వేచ్ఛ అవసరం. అలవాటు పడిపోయింది గనక మీరు దాని మీద భారం మోపుతారు. కొంతకాలం నడుస్తుంది, తన పని అయిపోయాక అది నెమ్మదిగా వెళ్ళవలసిన అరణ్యము అనే అలవాటుకి వెళ్ళిపోతుంది. మన జీవితంలో మందిరానికి వస్తూనే ఉంటాం, వాక్యం చదివిన వాళ్ళగా ఉంటాం, వాక్యం బోధించే వాళ్ళగా ఉంటాం, వాక్యం ఎరిగిన వాళ్ళగా ఉంటాం, సమాజంలో విలువైన వ్యక్తులుగా ఉంటాం. ఉదయానికి లేదా సాయంకాలానికి పెళ్ళప్పుడు మరో విషయంలో నువ్వు దేనికి అలవాటు పడ్డ వ్యక్తిలాగా వెళ్ళిపోతున్నావు. బాగా ఆలకించని సహోదరులారా, నేను ఉండవలసిన సమాజంలో కదా. సమాజంలో ఉండడం నీకు ఇష్టం కాదు. బైబిల్లో సమాజం అంటే గిట్టిన మరొక వ్యక్తి మార్క్సువా సాహిత్యంలో కనపడతాడుగా. వాడు ఎంత సాధు చేసినా ఇంటి దగ్గర ఉండడట. ఎక్కడ ఉంటాడయ్యా అంటే తిన్నగా వెళ్ళి సమాధుల దొడ్డులో ఉంటాడు. చచ్చిన వాని క్రియలకి మరణపు వాసనకి అలవాటు పడ్డాడు. ఇతగాడు అరణ్యానికి అలవాటు పడ్డాడు. కొంతమంది తమ జీవితంలో పరిశుద్ధుల సహవాసం కంటే శాపకరమైన గుంపుకు అలవాటు పడుతూనే ఉంటారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు చీకటి కార్యాలకు అలవాటు పడుతుంటారు. మీరు ఎక్కడ నడుస్తున్నారయ్య అంటే సంధ్య చీకటి వేళ వెళ్ళకూడని వీధిలో తిరుగుతూ ఉంటారు. వాడు అక్కడ అలవాటు పడ్డాడు. వేరే చెప్పనక్కర్లా, ఎక్కువసేపు చెప్పనక్కర్లా. మీ మనస్సాక్షి మీకు బోధిస్తుంది. గుండె మీద చేయి పెట్టుకుంటే శబ్దం వినబడుతుంది. ఇన్ని సంవత్సరాల వాక్యం నీ మందిరానికి వచ్చిన నీవు అరణ్యానికి అలవాడబడ్డ గాడిదలాగా ఉన్నావా? వ్యసనాలకు అలవాటు పడిపోయిన వ్యక్తిలాగా ఉన్నావా? గుడిలో ఉంటావు, మానుకో. గుడి దగ్గర ఉంటావు, వాక్యం వింటావు. మళ్ళా తదుపరి సహవాసాన్ని వదిలి బయటకు వెళ్ళగానే దేనికి అలవాటు పడిపోయి వెళ్ళిపోతున్నావు? ఏ కార్యక్రమంలో కొనసాగిపోతున్నావు? నీ అలవాటు నిన్ను ప్రభువు దూరంగా చేసి అరణ్యవాసిగా, పాతాళ మార్గాన, చీకటి కోణంలోన, నష్టపు ఊబిలోన పైన అడ్డం తిరిగేటట్టుగా నీవు అలవాటు పడి ఉంటే, దేవా నన్ను ఆశీర్వదించని నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా
ప్రార్థన వినబడుతుంది అనుకుంటున్నావు, ఫలితం మాత్రం కనబడదు. అరుపులు వేసినట్టే ఉంటావు, తలుపులు తీయబడదు. అయ్యాని పిలిచినట్టే ఉంటావు, ఉన్నానని జవాబు రాదు. ఈ శుభవేళ నా యేసును బట్టి బ్రతిమలాడుతుండగా ఆయన ఈ గాడిదను కోరుకుంటున్నాడు. ఏ గాడిదంటే అరణ్యానికి, వ్యసనాలకు, శాపకరమైన సహవాసానికి, చీకటి కార్యాలకి, దేవునికి విరోధమైన ప్రాంతానికి అలవాటు పడిపోయాడట. ఆ అలవాటు పడిపోయిన వాడు పొరపాటున కూడా తిరిగి రావడం లేదు. అరణ్యములో ఉంటూ అలవాటు పడిన గాడిదని పేరు పెట్టబడింది. ఎందుకు? అట్లాంటి వారికి కూడా ఈరోజు శుభవర్తమానం. అదేమిటో తెలుసా? నీవు నాకు కావాలి, మీరు నాకు కావాలి. వ్యసనాలకు అలవాటుపడిన సహోదరి సహోదరులారా, నేను మిమ్మల్ని నేరం మోపి ఘోరంగా శిక్ష విధించక నేను మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నానని చేతులు చాపి ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా నా దగ్గరకు రండి అనే స్వరం వినబడతానే ఉంది. ఈ గాడిద అలవాటు పడిన గాడిద అన్న తర్వాత రెండో పదం రాశాడు. అది ఏం చేస్తుందో చదవండి ఇర్మియా గ్రంథంలో. అదట కామాతురత వలన ఏ గాలండి? అందరికీ పార్కుకు వెళతారు, పూదోటలకు వెళతారు, కొన్నిసార్లు చక్కని వాసన, పరిమళ వాసన కలిగే ప్రాంతానికే వెళతారు. కానీ ఈ గాడిదట ఆ గాలిని పీల్చదట. ప్రశాంతత ఉన్న గాలిని కానీ, పరిమళ వాసన గాలిని కానీ, ఆనందం కలుగు చేసే గాలిని కానీ పీల్చదు. దీనికి ఎంతసేపు ఒక గాలి అవసరం, ఆ గాలి మీదే బతుకుద్ది. బైబిల్లో కామాతురత అనే మాట రాయబడింది. కామాతురత అంటే దేహాన్ని అపవిత్రపరుచుకునే గాలి. ఓ రకంగా చెప్పాలంటే కామాతురత అంటే నీ జీవితంలో హద్దుని మీరి ప్రవర్తించడం. కామాతురత అంటే దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు, కానీ ఆ నియమాలలోనే దాన్ని మరొక భాషలో అక్రమం అంటాడు. అంటే క్రమమైన గాలి పిలవకుండా అక్రమమైన గాలి పీలిస్తే నీకు ఆతురత ఎక్కువేగా. కామాతురత అతగాడికేమో రేపు కాదు ఈరోజే బాగుపడిపోయి గొప్పవాడైపోవాలని ఆతురత. అందుకని వ్యాపారంలో మోసం చేస్తాడు, కన్నవాళ్ళనే మోసం చేస్తాడు. ఆతురత ఎక్కువ కదా. ఈ రోజున మనకు ఉండవలసిన ఆతురత ఏమిటంటే ప్రభు వస్తున్నాడు, ఆయన నేను కలవాలి అని ఆతురత ఉండాలి. అయ్యో నా దీపం ఆరిపోతుంది, వెలిగించుకోవాలని ఆతురత ఉండాలి. మన జీవితంలో ఇంతకాలం కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, కన్ను మూస్తే రేపు పరలోకానికి వెళతాను కదా, ఒట్టి చేతులతో అక్కడికి వెళ్ళకూడదు. కొర్నేలీలాగా నాకంటే ముందు నా ప్రార్థనలు, నా దాన ధర్మాలు, నా అర్పణలు దేవుని దగ్గర చేరాలి అని ఆతురత ఉండాలిగా. కానీ ఇప్పుడు నీకున్న ఆతురత ఏమిటంటే కామాతురత. అంటే దేవునికి ఇష్టం లేని కార్యాల మీద నీకు ఆతురత ఎక్కువ. దేవాలయానికి ప్రజలు వచ్చారట. దేవాలయంలో వేదపారాయణం జరుగుతుంది, కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కొంతమంది దానికి బయట గాడుదల మీద సరుకు తెచ్చి నిలబెట్టారు. వాళ్ళ ఆతురత ఏమిటో తెలుసా? విశ్రాంతి దినం ఎప్పుడైపోతుంది, మళ్ళీ ఎప్పుడు ఇక్కడ వ్యాపారాలు మొదలు పెడదాం. ఆ వ్యాపారాలు కూడా బయట కాదు, మందిరంలోనే. అంటే పావురో పిల్లలు అమ్ముతారు, గొవ్వలను అమ్ముతారు, రోకలకు మార్పిడి చేస్తారు. నువ్వు చేసే ప్రతిదానికి అందుబాటులో అంగడి పెడతా ఉంటారు. అంటే దేవుని మందిరములో నువ్వు ఆత్మారాధన కాటబడుతూ ఆతురత పడుతున్నావా? వ్యాపారానికి ఆతురత పడి దైవ సంబంధమైన భక్తిలో సాధించుకోవాలి, సంపాదించుకోవాలి, మూటగట్టుకోవాలని ఆరాటపడుతున్నావా? ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే కామాతురత అంటే వాళ్ళ జీవితంలో దేవునికి ఇష్టం కాని కార్యాల పట్ల ఆసక్తిగా ఉండడం. నేను చెబుతూ వచ్చాగా, వాళ్ళు అక్కడ ప్రార్థన జరుగునని ఆరాటపడుతూ ఆతురతపడి సముద్ర తీరానికి వెళ్ళారు. మరి నీ వ్యక్తిగత జీవితంలో దీపాలు ఆరిపోతున్నాయి, నేను వెలిగించుకోవాలని ఆతురత ఉండాలిగా. అయ్యో కాలం చెల్లుతుంది, భూలోకంలో ఉన్న ప్రజలకు సువార్త చెప్పవలసిన భారం నాకుందని ఆతురత ఉండాలిగా. ఆ కుటుంబాలు నాశనం అవుతున్నాయి, మోకాళ్ళ మీద ఏడ్చి ఏ విధం చేతనైనా వాళ్ళని కాపాడుకోవాలని ఆతురత కలిగిన ప్రార్థన ఉండాలిగా. అడ్డంకులు వస్తున్నాయి, అయినా సరే ఇరుకో కోట గోడలు కూల్చేందుకు నేను నిలిచి మోకరిస్తాను అని ఒక ఆతురత నీ జీవితంలో ఉండాలిగా. పేతురు గారిని జైల్లో వేశారు, రేపో మాపో చంపబోతున్నారు, అతడు సజీవుడిగా బ్రతకాలని ఆతురత ఉంటే ఏ ఇంట్లోనైనా పడి ఏడవడం మొదలు పెడతావుగా. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా నీ జీవితంలో దేని కొరకు నీవు ఆతురత పడుతున్నావు?
నీ వ్యక్తిగత జీవితంలో దేనికి అలవాటు పడ్డావు? ఈ గాడిదట అడవికి అలవాటు పడిందట. ఈ గాడిదట దైవ కార్యాల కంటే కూడా లోక సంబంధమైన కార్యక్రమాలకి ఆతురత ఎక్కువైపోయి ఆ గాలిని పీలుస్తుంది. గాలిని పీల్చడం అంటే బతకడమేగా. గాలి పీలవకుండా మనం బతకలేం. ఆ గాడిదని అడిగితే అంటాడు, మీరు పీల్చే గాలి నాకు అక్కరలేదండి, ఇదిగో నాకు ఈ గాలి కావాలి. ఆ భయంకరమైన శాపాన్ని మూటగట్టుకునే ఆతురత అనే గాలితో నేను ఉంటాను. దేవునికి ఇష్టం లేని కామాతురత వలన నేను ఈ కార్యక్రమాలు చేస్తాను. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. ఓ సేవకుడుగా బ్రతిమలాడుతుండగా నీ వయసు ఎంత? కన్ను మూస్తే ప్రభు దగ్గరగా ఉన్నాడుగా. కేక వేస్తే సంఘం ఎత్తబడుతుందిగా. ఇంతకాలం పరిగెత్తిన పరుగులో దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ గాడిద అడవికి అలవాటు పడిన గాడిదలాగానే ఉందిగా. ఈ గాడిద కామాతురత వలన ఇంకా ఇంకా ఆ గాలిని పీల్చాలని ఆరాటపడుతుందిగా. కానీ ఈ గాడిదను ఎప్పటికైనా నేను నా సొంతం చేసుకోవాలి అని ఆశపడిన వాడు దాని గురించి 3వ మాట మాట్లాడాడు. ఆ గాడిదకున్న మరొక లక్షణం చెప్పమంటారా? కింద రాయబడింది ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24లోని ఆఖరి భాగం చదవండి. దానిని కలిసినప్పుడు దానిని తిప్పగలిగిన వాడెవడు? దాన్ని తిప్పడం నీ వల్ల కాదండి. దాన్ని కానీ నువ్వు తిప్పితే ఆడు మనిషే, నువ్వు మనిషే. గాడిద అవడగా. విచిత్రం ఏమిటో తెలుసా? దానిని ఎవ్వడు తిప్పలేడు. అంటే దాని కాఠిన్యం, దాని మూర్ఖత్వం, దాని చపరత్వం, దాని చేదస్తం ఓ రకంగా చెప్పాలంటే నువ్వు ఎవరు వచ్చినా నిన్ను లెక్క చేయదు. కారణం ఏంటంటే నన్ను తిప్పడం నీ వల్ల కాదు. అడవి గాడిదకున్న గొప్ప పరాక్రమం ఏంటంటే చెప్పినట్టు చేయదు. అడవి గాడిదకున్న లక్షణం ఏంటో తెలుసా? బుజ్జగిద్దాం విందాం, బ్రతిమలాడదాం విందాం, మన ఆయుధాలు చూపిద్దాం వినదు. దాన్ని తిప్పగలిగిన వాడెవడు అంటే అర్థం లేదంటే నన్ను తిప్పడం ఎవ్వడ వల్ల కాదు. అంత మూర్ఖమైన వ్యక్తి. నా దేవుడు అంటాడు, అయ్యో ఈ గాడిద పతనావస్థలో ఉందిగా. ఈ పతనావస్థలో ఉన్న గాడిదను ఏ విధం చేతనైనా జనం తిప్పడానికి చూశారు. ఎవ్వరి వల్ల తిప్పడం కుదరటం లేదుగా. దీనిని నేనే తిప్పగలగాలి, దీనిని నేనే నా వైపు మళ్ళించగలగాలి. ఈ రోజున ఎన్ని ప్రసంగాలు విన్నారు మీరు? ఇంత సందేశం విన్నాక నువ్వు దేవుని వైపు తిప్పబడ్డావా? దేవుని వైపు తిరగగలిగావా? అందుకే ఈ గాడిద గురించి అంటాడు, ఇది ప్రభువునకు కావాలి. ఇంకో గాడిద చెప్పన 32వ కీర్తన 9వ చరణం. అక్కడ కూడా మరో గాడిద కనపడుతుంది. బుద్ధి జ్ఞానము లేని గుర్రం వలనను కంచర గాడిద వలనను మీరు ఉండబాకండి. గుర్రం పక్కన పెడదాం, కంచర గాడిద సంగతి చెప్పుకుందాం. కంచర గాడిద వలె ఉండబాకండి. ఈ రోజున దేవుడు అంటున్నాడు కంచర గాడిద అంటున్నాడు. అక్కడ రాసిన చక్కని మాట, బుద్ధి లేని జ్ఞానము లేని గుర్రం వలనను కంచర గాడిద వలనను ఉండకుడి. కానీ కంచర గాడిదల గురించి 2 మాటలు రాయబడ్డాయి. అది నీ దగ్గరకు తేబడినట్టు వాటి నోరు వారుతో కళ్ళెముతో బిగించబలను. ఒకవేళ ఈ కంచర గాడిద నీకు రావాలి అనుకుంటే ఆ గాడిదకు 2 పనులు చేయాలి. ఒక పని ఏమిటో తెలుసా? వాటి నోరును వారుతోనూ కళ్ళెముతోనూ బిగించాలి. ఈ 2 బిగిస్తే పనికి వస్తుంది. ఈ కంచర గాడిద చాలా గొప్ప పనులు కూడా చేస్తూ ఉంటుంది. మీరు కొన్ని మాటలు చెబుతాను వినండి. కంచర గాడిదెక్కి వెళ్ళిన కొంతమంది ప్రముఖులు బైబిల్లో ఉన్నారు. మొదటగా ఒక మాట చెప్పాలి అంటే, దావీదు మహారాజు ముసలివాడైపోయాడు, మంచాన పడ్డాడు, ఓపిక లేని వ్యక్తి అయ్యాడు. కొడుకులంతా పోటీ పడుతున్నారు. ఏమని? ఆయన ఉండగానే నన్ను నేనే రాజుగా ప్రకటించుకుంటానని ఒక వ్యక్తి. ఇలా జరుగుతూ ఒక తల్లి వచ్చి ఆయనకి చెప్పింది, భార్య, అయ్యా నా కొడుకు సంగతి ఏమిటని. వెంటనే అక్కడున్న సేనాపతిని పిలిచి, సొలొమోనుని రాజుగా చేయండి, మీరు తీసుకెళ్ళండి, కంచరగాడిద మీద ఎక్కించి అతన్ని తీసుకుని వెళ్ళి ఊరి జనమంతా పోయేట్టుగా బూరలు ఊది తైలాభిషేకం చేసి ఇతడు పట్టణానికి రాజు అని ప్రకటించండి. ఆ గాడిద విచిత్రం ఏంటో తెలుసా? కంచర గాడిద ఒక రాజరకపు వ్యక్తిని మోసుకుంటా తిరిగింది. మంచి పనా చెడ్డ పనా? మంచి పనేగా. మరో కంచర గాడిదల గురించి చెబుతాను. కంచర గాడిద ఏం చేసిందో తెలుసా? గాడిద గంతగట్టుకొని తిన్నగా ఒక రోజున
యుద్ధంలోనూ బాధల మధ్య ఆకలితో ఉన్న ఒక మహారాజును కలవడానికి వెళ్ళి అతగాడికి కావలసిన తినుబండారాలన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ అప్పగించిన 2 సంఘటనలు బైబిల్లో ఉన్నాయి. ఒక వ్యక్తి ఏమో స్త్రీ, ఒక వ్యక్తి ఏమో పురుషుడు. కంచర గాడిదల మీద సామాను వేసుకుని వెళ్ళి వాళ్ళ అవసరాలని తీర్చి వస్తువుల్ని తీసుకెళ్ళింది, ఆహారం తీసుకుని వెళ్ళింది. గాడిద కొన్ని పరుపులు తీసుకెళ్ళింది, పేలాలు తీసుకెళ్ళింది, కావలసినవన్నీ తీసుకెళ్ళి రాజుగారి అవసరం తీర్చింది, రాజుగారి కోపాన్ని కూడా మానిపింది. ఇది కంచర గాడిదే. ఇదేమో ఆహారం మోసుకెళ్ళిన గాడిద, అదేమో రాజరకపు టీవీలో నడిచిన గాడిద. ఈ కంచర గాడిదలో మరొక లక్షణం ఉంది. ఈ కంచర గాడిదను నమ్ముకుని ఒక అతగాడు ఆ గాడిద మీద కూర్చుని నెమ్మదిగా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధమే కాదు, ఆ భయంకరమైన ఊరేగింపులోకి వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే సొలొమోను రాజు అయ్యాడని తర్వాత సంఘటనలన్నీ విచిత్రంగా మారిపోయాక ఇతడు ఆ గాడిదను నమ్ముకుని పరుగున వెళుతున్నాడు. గాడిద మీద కూర్చున్నవాడు అందగాడంటే అతను జుట్టే చాలా అందంగా ఉండేది, చాలా పొడవైనది. ఆ రోజుల్లో అతను వంటి అందగాడు లేడని బైబిల్లో వాళ్ళ సంతతిలోని అతను ఒక్కడే ఉన్నాడు అని. కానీ ఈ గాడిదను మీద ప్రయాణం చేస్తూ వెళ్ళగా ఒక చెట్టు, బాగా ముళ్ళ చెట్టు వంగింది. అతగాడు వేగంగా వెళుతుంటే జుట్టు గాలికి లేచి నెమ్మదిగా దానికి చిక్కుపట్టింది. పట్టిన వెంటనే ఈ గాడిద తన దారిని తాను వెళ్ళిపోయింది. అయ్యో, నా మీద యజమానుడు ఉన్నాడే, నా యజమానుడు ఎక్కడున్నాడు అనుకోలా. తన పైన తానే సాగించింది. కింద గాడిద లేదు, పైన జుట్టేమో చెట్లకు కమ్ముకుంది. చిక్కుపడ్డవాడే అతడు నడి ఆకాశాన వేలాడుతూ వచ్చాడు. ఈ గాడిద కొంచెమైనా ఆలోచన ఉండాలిగా, నన్ను ఎక్కడి వరకు తీసుకొచ్చాడు, ఎవరిని మోసుకొచ్చానో, ఆయన లేకుండా పోయాడే అనే ఆలోచన లేదు. కొన్నిసార్లు కంచర గాడిద వలె ఉండవాకండి. కంచర గాడిదకు ఉండేది ఏమిటో తెలుసా? మంచి చేస్తానే ఉంటుంది, కొన్నిసార్లు కొంప ముంచుతానే ఉంటుంది. మంచిగా మాట్లాడుతూనే ఉంటుంది, చేయకూడని కార్యాలు చేస్తూనే ఉంటుంది. కంచర గాడిదకి ధనం తెచ్చానుగా, ఆహారం తెచ్చానుగా, రాజును ఊరేగించానుగా, ఓ రకంగా అందరిలో గుర్తింపు పొందానుగా, సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటే నేను మీరు గాడిదలకు సమానం. మరి ఈ రోజున అదేమో అడవికి అలవాటు పడిన గాడిద అయితే, ఈ కంచర గాడిద విలువైన పనులు చేస్తుంది, ఘనమైన కార్యాల్లో కనబడుతుంది. అప్పుడప్పుడు తెలియకుండానే వెనక గోతులు తవ్వుతూనే ఉంటుంది. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే సంఘంలో నువ్వు ఏ కోవకు చెందిన వ్యక్తివై ఉన్నావు? గాడిద అనే పదం బాధ కలిగిన మన బతుకు అలాంటిదే కనుక దేవుడే ఆ పేరు పెట్టాడు. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న తర్వాత నువ్వు రాజులను మోసిన గాడిదలాగాను, ఆహారాలు పంచిన గాడిదగాను, అవసరాలు తీర్చిన గాడిదలాగాను, సందేశం తీసుకెళ్ళిన గాడిదలాగాను, ఒక రకంగా చెప్పాలంటే గొప్ప గొప్ప సభలన్నింటిలో కూడా బ్యాండు మేళంతో సొలొమోను ఊరేగిస్తుంటే విచిత్రమైన నడక నడిచిన గాడిదవేగా. ఈ రోజున అతగాడిని అర్ధంతరంగా వదిలి వెళ్ళిందిగా. నీ నాలుక జాగ్రత్త, నీ నడవడి జాగ్రత్త. దేవునిలో ఉంటూ కూడా నీ ఇంకా వ్యక్తిగత జీవితంలో ఇదిగో కంచర గాడిదలాగా మేలు జరిగినప్పుడు ఒక మాట, పొగిడినప్పుడు ఒక మాట, అందరి ముందు ఒక మాట, అది అయిపోయిన తర్వాత మనుషులకైనా, కుటుంబానికైనా, సంఘానికైనా, సహవాసానికైనా విరోధంగా మాట్లాడితే, ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఈ గాడిదను చూడగానే ఆయనకి ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది. అయినను 2 మనుషులు చెబుతున్నాడు, వెళ్ళండి ఆ గాడిదను నాకు తోలుకొని రండి. ఈ గాడిద ఆయన ఎందుకు కావాలి అంటే కొన్ని కార్యాలు చేయాలట. మరి 21వ అధ్యాయంలో కట్టబడిన గాడిద, ఇది మొదటిదిగా కట్టంలోంచి బయటికి రావాలి. దాన్ని విప్పడానికి దేవుడే తన కార్యాన్ని చేశాడు. 2 మనుషులను పంపుతూ వచ్చాడు. ఆ 2 మనుషుల ద్వారా దాని కట్లు విప్పబడాలి. ఇప్పుడు ఇది కట్టబడినది, అలవాటు పడిన అడవి గాడిద, కంచర గాడిదలాగా వారులేని జీవితం జీవించిన గాడిద, ఉప్పుపరని నివాసంగా మార్చుకొని తోలేవాని కేక వినకుండా తిరిగిన గాడిద. అయినా నా దేవుడు అసహ్యపడలా, దాన్ని త్రోసివేయలా, అంటాడు కదా, ఇది నాకు కావాలి విప్పడానికి అని ఆయన 2 సేవకులను పంపించాడు. ఆ 2 పరిచారకులు వెళ్ళారండి, దాన్ని కాస్త విప్పి తీసుకొని వచ్చారు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే 2 దారుల మధ్యలో ఆ పుల్ల కట్టబడింది. అంటే 2 దారుల మధ్యలో నిలబడిన గాడిద, కానీ కట్టబడే ఉంది. మనం ఈ లోకంలో ఉన్నంత కాలం మన ముందు 2 దారులు ఉంటాయి. ఒకటి జీవానికి పోయే మార్గం,
ఒకటి నాశనానికి పోయే మార్గం. అక్కడ నిలబడ్డాడు మనిషి. ఈ రోజున స్వరం వినబడుతుంది, ఇటురా ఇరుకు మార్గంలో పోరాడు, జీవం కలిగిన మార్గంలో ప్రవేశించు, శ్రమలతో కూడిన జీవితాన్ని కాపాడుకో, నమ్మకత్వంగా కలిగిన వ్యక్తిలాగా యేసు వలె మారడానికి ఇష్టపడు అంటూ ఒక ఇరుకైన మార్గం వినబడుతూ ఉంటే, లోకమంతా నీకే దండం పెడితే అంతా ఇస్తా, నమస్కరిస్తే తాళం ఇస్తా, కావలసిందంతా సమకూరుస్తా అంటూ విశాల మార్గం ఒక స్వరం వినబడుతూనే ఉంది. ఈ రెండు స్వరాల మధ్యలో జీవిస్తున్న సహోదరుడా, ఇప్పటి వరకు నీ జీవితంలో ఏ దారిని నిర్ణయించుకోకుండా ఇంకా కొనసాగితే ఏదో రోజున కన్ను మోస్తావు. కన్ను మూసాక, నువ్వు ప్రయత్నం చేశాక మారు మనసు పొందే అవకాశం ఉండదు, జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉండదు. ఆ దుర్దినాలు రాకమునిపే నిన్ను విప్పేవాని స్వరం వినబడుతూ ఉంది. నీ కొరకు పంపబడిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నమ్మదగిన వాడు. నీ కొరకు విడుదల కార్యాన్ని భుజాన్ని వేసుకువచ్చిన వాడు ఆయనే నజరేయుడైన యేసు. ఆయన రక్తం ద్వారా నీవు కడగబడి విడుదల పొందితే మీకు శుభం కలుగునగాక, మీకు మేలు కలుగునగాక. ఈ రోజు నుంచైనా నా ప్రభు మాట మీరు లోబడగలిగితే విప్పేవాని హస్తం మిమ్మల్ని విప్పునగాక. విప్పబడాలని ఆశ నీకుంటే వ్యసనాలకు కట్టుబడ్డావో, ఆచారాలకు కట్టుబడ్డావో, భయంకరమైన లోక స్నేహానికి కట్టుబడ్డావో, సునీతికి కట్టుబడ్డావు, అంతా నాకు తెలిసిన అయోమయానికి కట్టుబడ్డావు, నాకు తెలియదు. కానీ నువ్వు దేనికి కట్టుబడ్డా కట్లు విప్పబడునగాక. ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోనాలి. కట్లు విప్పబడిన గాడిదలాగా ఉన్నావా? కట్లు విప్పబడిన గాడిదలాగా ఉంటే నీ జీవితం వేరుగా ఉంటుంది. కట్లు విప్పబడకపోతే ఎన్ని సంవత్సరాలున్నా గానుగ దగ్గర ఎద్దు తిరిగినట్టుగానే తిరుగుతుంటావు. ఆచారాల చుట్టూ తిరుగుతుంటావు, అలవాట్ల చుట్టూ వెంటాడుతూనే ఉంటావు. ఎక్కడ వేసావంటే వేసిన చోటనే ఉంటావు. ఎన్ని సంవత్సరాలంటే మా తాతల నుండి ప్రభువును నమ్మాను, గానుగ దగ్గర ఎద్దులాగా ఉన్నాను అనే అనుభవాలు కాక రోజు రోజుకి నీలో మార్పు కలుగునగాక, ఒక విడుదల కలుగునగాక. శాపం నిన్ను ఏలకూడదు, చీకటి నీ కాళ్ళను కట్టివేయకూడదు, భయంకరమైన లోక సహవాసం నిన్ను బంధించకూడదు. యేసు నామమున ప్రతి బంధకం తెంచబడునగాక, ప్రతి చీకటి కార్యం లయపరచబడునగాక. నీ మనస్సాక్షికి విడుదల కలగాలి, నీ మార్గానికి విడుదల కలగాలి, నీ ఆత్మీయ జీవితానికి విడుదల కలగాలి. యేసును మాత్రమే చూడగలిగే నేత్రం ప్రభు దయచేయునగాక. ఈ శుభవేడైనా ఈ మాటలు విన్నాకైనా నా యేసును బట్టి బ్రతిమలాడుతూ దండం పెట్టి చెబుతున్నా, మీ కట్లు విప్పబడునగాక, అందులోంచి ఒక విడుదల కలుగునగాక. ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం ఆగి, నేను నడిపింపులో దేవుని చిత్తం కిందే ఉన్నానా? పైన గాడిద దేశం ఉంటాడు, కింద గాడిద ఉంటుంది. పైన ప్రభు చిత్తం ఉంటుంది, నీ పైన ఆత్మ నడిపింపు ఉంటుంది, నీ పైన నడిపించే నాయకులు ఉంటారు, నీ పైన దైవ చిత్తం ఉంటుంది, నీ పైన దేవుని ఆలోచన ఉంటుంది. దాని కింద నువ్వు నడవగలిగితే నువ్వు యేసుని మోస్తున్న గాడిదవు. మరి ఈ రోజు నువ్వు ఏ అనుభవంలో ఉన్నా ఒక్కసారి ఆలకించు. ఆ గాడిద అంటున్న మాట ఏమిటో తెలుసా? నా పాదాలు యెరూషలేములో పెట్టబోతున్నాను. ఈ గాడిద ఈ యెరూషలేముకి వెళ్ళినట్టు రక్షించబడిన మనమంతా దేవుని సొత్తై రాబోతున్న రాజ్యంలో నూతన యెరూషలేములో మీ పాదాలు నా పాదాలు పెట్టబడునగాక. అట్టి కృప కలగాలయ్యా అని కోరుకుంటే ఇకనైనా అడవి గాడిదలాగా ఉండనయ్యా, కంచర గాడిదలాగా ఉండనయ్యా, ఉప్పుపర గాడిదలాగా ఉండనయ్యా, జీవితాన్ని మార్చుకుంటున్నానయ్యా, కలిగిన వ్యక్తిలాగా జీవిస్తానని ఆలోచన కలిగి తీర్మానం కలిగిన వాళ్ళు మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరించండి. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ్యా. పేరు పేరున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, నీ రాకడ కొరకు ఆయత్తపరచండి. మా ప్రార్థన కోరుకునే వారికి క్షేమం కలగాలయ్యా, రక్షణ కలగాలయ్యా, కృప కలగాలయ్యా. కార్యాన్ని చేసి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.